అంటే ఈ 'దురంక' తెలుగు మూవీస్‌కి స్వాగతం. ఈరోజు మనము 'మోహన్ లాల్' నటించిన 'నీరు' సినిమా గురించి తెలుసుకుందామండి. చాలా ఫంటాస్టిక్ మూవీ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అండి ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిన సినిమా. ఎందుకంటే డిజార్డర్ అంటే మనకు గుడ్డి వాళ్ళు గానీ, కుంటి వాళ్ళు గానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. అంటే దేవుడిచ్చిన వరం దేవుడు ఎట్లా పుడిపిస్తే అట్లా అండి. కానీ ఆహ్, ఈ ఈ మన బ్లైండ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండీ. మన పంచేంద్రియాలు కన్ను, చెవు, ముక్కు, నాలుక, చర్మంలో కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో, కళ్ళు ఉంటే మనకు బాగుంటది. సో, ఈ సినిమా స్టోరీ ఏందంటే ఒక ముఖ్యంగా చెప్పాలంటే కళ్ళు లేని అమ్మాయికి ఒక రేప్ చేస్తాడు ఒక వ్యక్తి వచ్చి. ఆ వ్యక్తిని మనము శిక్ష శిక్షిస్తారనమాట. ఆ శిక్షను ఏ విధంగా ఏస్తారనేది సినిమా యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే బ్లైండ్ లేని అమ్మాయి ఇంట్లో అమ్మ నాన్నలు అందరూ ఊరికెళ్ళిపోతారనమాట. ఆ టైంలో ఒక పొలిటీషియన్ ఒక అబ్బాయి వచ్చి ఇంట్లో ఈమెను బలవంతంగా రేప్ చేయడం జరుగుతుంది. బలవంతంగా ఏం చేస్తారు తనకు రేప్ చేయడం జరుగుతుంది. ఆహ్, ఆ సీన్ అంటే ఆమె ఆ వ్యక్తిని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేసింది. మన కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు ఖచ్చితంగా కావాలండి. సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. బట్ ఒక బ్లైండ్ అమ్మాయి ఈ విధంగా ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి గుడ్డి ఆమెను పాపం బలవంతంగా రేప్ చేస్తారండి అతను. బలవంతంగా రేప్ చేయడం జరుగుతుంది. ఈ రేపిస్ట్ అబ్బాయిని ఆహ్, కోర్టులో ఏ విధంగా శిక్ష పడాలి అనేది ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఇతని ఈ అమ్మాయి టాలెంట్ ఏందంటే ఒక స్కల్ప్చర్ అనమాట. ఆహ్, ఏ వ్యక్తినైతే ముఖాన్ని చేత్తో ఆహ్, స్పర్శిస్తదో ఆ వ్యక్తిని మొత్తము ఒక మట్టితోని తయారు చేస్తదనమాట. ఈ వ్యక్తి రేప్ చేసే టైం లోపల ఇతనికున్న ఒకే ఒక దారి, ఈ వ్యక్తికి ఒకే ఒక ఉన్న దారి ఈ అబ్బాయి అమ్మాయికి రేప్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికున్న ఒకే ఒక దారి ఏందంటే అతని చేయిలను ముఖానికి పెట్టి అతని యొక్క ముఖాన్ని గుర్తిస్తామట. ఇదే ఈ సినిమా యొక్క ఈ ఈ సినిమా లోపల మెయిన్ కీ పాయింట్. ఈ నిందితుడిని ఇదే పట్టిస్తామట. ఎంత పట్టిస్తామట. దానికోసం కోర్టు చాలా వాదన జరుగుతూ ఉంటాయండి. అయితే ఇక్కడ మనకు హీరో మోహన్ లాల్, తర్వాత ఇంకొక ఒక లా హీ హీరో మోహన్ లాయరు, ఇంకొకతను లాయర్ అనమాట. చాలా ఒకరినొకరు వాదిస్తారు. ఇతను మోహన్ లాల్ లాయరు మన రేపిస్ట్ అమ్మాయి తరఫున వాదిస్తారనమాట. ఆహ్, ఇతని ఇతని యొక్క రేప్ చేసిన వ్యక్తి తరఫున లాయర్ అనమాట. కానీ కోర్టుకు కావాల్సింది ఏందంటే కోర్టుకు కావాల్సింది ఏంది ఖచ్చితంగా మనకు ఒక ఆధారాలు అన్నీ కావాలి. కోర్ట్ అడుగుతదనమాట. గుడ్డమ్మ ఇతని రేప్ చేసిండని గ్యారంటీ ఏముంది చెప్పండి. గ్యారంటీ లేదు కదా! ఖచ్చితంగా తగిన ఆధారాలు కావాలి నాకు. ఖచ్చితంగా ప్రూవ్ చేయాలంటే ఈ సినిమా దానిపైన నడుస్తదనమాట. ఒక బ్లైండ్ అమ్మాయికి ఇతను రేప్ చేసిండు. ఇతను చేసిండని గ్యారంటీ ఏముంది? ఆ బ్లైండ్ అమ్మాయి చూడలేదు కదా! నువ్వు స్కెలిటన్ ద్వారా చేతులు అతని ముఖాన్ని స్పర్శించడం ద్వారా అతని ముఖాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటది అనేది ప్రూవ్ చేయాలన్నమాట అతను. అయితే ఈ అమ్మాయికి ఎట్లా రేప్ చేస్తారంటే ఇతను ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి అతని ఒక ఫ్రెండ్ ఇంటికొచ్చి ఇంకోటి ఎక్కి ఇంట్లో చొరబడి చాలా దారుణంగా బాధాకరంగా చేస్తారండి. ఆ టైం లోపల ఇతని యొక్క ముఖాన్ని చేత్తో నులుముతాదన్నమాట. అప్పుడు ఫేస్‌ను గుర్తుంచుకుంటది. ఇదే విషయం కోర్టు జడ్జి గారికి చెప్తదన్నమాట ఆమె. చెప్పినా అయినా సరే నమ్మడనమాట. సో, ఇతను ఈమెనే ఆ బొమ్మను ఏసిందని గ్యారంటీ ఏముంది అంటే లాస్ట్‌కి ఏం చేస్తారంటే మన ఇక్కడ కోర్టు జడ్జి గారు ఏమంటారంటే, "సరే నువ్వు ఏదైనా ఒక ముఖాన్ని ఇప్పుడు ఈడ ముట్టు. ఆ ముఖాన్ని నువ్వు నా ముంగటేయాలి. అప్పుడు కరెక్ట్ ఆ అబ్బాయి నిన్ను రేప్ చేసిండని మేము అనుకుంటామని" జడ్జి ఆదేశాలు ఇస్తారనమాట. సో, అక్కడ ఉన్న ఈ ఈ డిఫెన్స్ లాయర్ అంటే అబ్బాయి తరఫున ఉన్న లాయర్‌కి జడ్జి "సరే నువ్వెళ్ళు. నీ ముఖాన్ని స్పృశిస్తదామె. ఆహ్, అదే ముఖాన్ని మట్టితో తయారు చేస్తే పక్కా ఆ వ్యక్తే ఏమైనా రేప్ చేసిండని కోర్టు నిర్ధారిస్తారనమాట. సో, ఇక్కడ ఆహ్, ఈమె ముఖాన్ని
ముట్టుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుందన్నమాట. ఇతను ఒక జడ్జి వాదిస్తాడు కదా, లాయర్ వాదిస్తాడు కదా. ఇక్కడ ముఖం ముట్టేటప్పుడు హీరోని బ్లైండ్ అమ్మాయి ఈ లాయర్ ముఖం ముట్టేటప్పుడు లాయర్ చాలా వర్గంగా మాట్లాడతాడు. మీ అమ్మ అట్లా, నువ్వు ఇట్లా, అతను నీ ముఖాన్ని అతను రేపు చేస్తున్నప్పుడు నువ్వు ముఖాన్ని అతను తడిమినావు, అతనికి దొబ్బేయక నువ్వు తడుముతావా, అది ఇది అని చెప్తాడనమాట. కానీ ఆ టైంలో ఈమెకున్న ఒకే ఒక మార్గం అతని ముఖం ద్వారానే చేయిలు ముఖానికి పడితేనే దోషిని గుర్తుంచుకుంటుంది అన్నమాట. సో ఈ లాస్ట్గా ముఖము ఈ జడ్జి ముఖాన్ని లాయర్ ముఖాన్ని ముట్టిన తర్వాత ఒక బొమ్మ తయారు చేస్తుంది అన్నమాట ఆ గుడ్డి ఆమె. సో తయారు చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉందో అయితే ఆ విధంగానే బొమ్మ తయారు చేస్తుంది. ఎట్లా అండి, ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే బొమ్మ తయారు చేస్తుంది. అందరూ షాక్ అవుతారు అన్నమాట. అరే పక్క ఈ వ్యక్తే 100% ఈ వ్యక్తే మనకు ఈమెను రేప్ చేసిండు, ఖచ్చితంగా ఈ వ్యక్తి రేప్ చేసిండని కోర్టు నిర్ధారిస్తుంది అన్నమాట. సో అతనికి శిక్ష పడుతుంది. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అంటే కొంత బ్లైండ్ వాళ్ళు కానీ, గుడ్డి వాళ్ళు కానీ వాళ్ళకు చాలా టాలెంట్ ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎవరు తప్పించుకోరు. సో వాళ్ళు సమాజంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని గౌరవించాలి. అంటే ఈ సినిమాలో ఇతని యొక్క విలన్ అమ్మాయిని ఏ విధంగా రేప్ చేసిండు, మరి ఆ రేప్ చేసిన అమ్మాయి గుడ్డి అమ్మాయి కాబట్టి కోర్టు అంతా తొందరగా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఖచ్చితంగా ఇతను రేప్ చేసిండని గ్యారంటీ ప్రూవ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళంతా, దీన్ని ఇతనే ప్రూఫ్ నిరూపించాలి నా గుడ్డి, ఖచ్చితంగా ఇతను రేప్ చేసిండని మోహన్ లాల్ చాలా వాదిస్తాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోటి, ఇంట్లో పని వాళ్ళతోటి అందరితో వాదిస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరే వేసిన వ్యక్తి తరఫున లాయర్ ఏమంటాడంటే ఆ రోజు ఇతను అసలు ఇక్కడ లేడు, ఈ విధంగా రేప్ చేస్తాడని వాదిస్తాడు. అది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడని కూడా మోహన్ లాల్ ప్రూఫ్ చేపిస్తాడండి. ఇతను ఏం చేస్తాడు, ఆ కారు లోపల ఇతని కారు, ఆ కారులో ఉన్న ఇతను దగ్గర ఉన్న ఫోను కారులో పడేసి ఒక డ్రైవర్కి ఇచ్చి పంపిస్తారన్నమాట. అక్కడ బెంగళూరు పంపిస్తాడు. ఆ బెంగళూరు ఉన్న ఈ టైంలో అతను మరి ఇట్లా ఉండి రేపు చేస్తాడు అనగానే జడ్జి అరే కరెక్టే కదా, మరి ఇతను ఇక్కడ లేడు, మరి కారు ఇతను ఫోను అక్కడ ఉంది, మరి తప్పు అతను చేసింది అనగానే ఆ డ్రైవరు ఒక లొకేషన్లో దొరుకుతాడండి. ఏదో ట్రేస్ చేస్తారన్నమాట. మొత్తం శాటిలైట్ ద్వారా ట్రేస్ చేసి మోహన్ లాల్ లేదు డ్రైవర్ నడిపించిన కారు ఇతని డ్రైవర్ అన్నమాట. డ్రైవర్ కారు నడిపించిండు, కారు తీసుకుపోయాడు, అతని యొక్క ఫోన్ కూడా తీసుకుపోయాడు బెంగళూరు. ఇతను మాత్రం ఈయనే ఉన్నాడు. కావాలంటే ట్రై చేసి చూస్తారన్నమాట మొత్తం. ఇతను ఎవరు, ఇతను ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఉంటాడు. ఈ వ్యక్తి ద్వారా మనకు మొత్తము ఆ సాఫ్ట్వేర్ శాటిలైట్ ద్వారా ఖచ్చితంగా డ్రైవర్ నడిపించిండు, ఇతనేమో ఈయనే ఉన్నాడని కోర్టు చెప్తాడన్నమాట. అతను చెప్పడం వల్ల సో ఇది కన్ఫామ్ ఇతను చేసిండని ఆ కోర్టు నమ్ముతుంది అన్నమాట. సో అతనికి తగిన శిక్ష వేయడం జరుగుతుంది. సో మెయిన్ సారాంశం ఏంటంటే ఒక రేపిస్ట్ సో మన ఒక గుడ్డి ఉన్న అమ్మాయికి ఒక వ్యక్తి వచ్చి బలాత్కారం మానభంగం చేస్తాడు. ఆ వ్యక్తిని ఏ విధంగా ఈ గుడ్డి అమ్మాయి తర్వాత మోహన్ లాల్ ఏ విధంగా శిక్ష వేయించారు, అక్కడ కోర్టులో జరిగే వాదనలు ఏంటి అనేది ఈ సినిమాలో బాగా చూపించిందండి. సినిమా ఎక్స్ట్రాడినరీ ఉందండి. సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.